పక్కన డిండివాగు ఉంటుంది, డిండివాగులోకి పోతుంది, మొత్తం నాశనం. అక్కడ సూపర్ బగ్ వచ్చింది. సేమ్ థింగ్ స్వీడన్ వాళ్ళు వచ్చి, స్వీడన్లో ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. స్వీడిష్ రీసెర్చ్ కంపెనీలు వచ్చి గడ్డపోతారం, పాశమయలారం, పడంచెర్లో ఎంత పొల్యూషన్ ఉంది, ఏం రోగాలు వస్తున్నాయి కనిపెట్టి రిపోర్ట్ కూడా ఇచ్చారు. మనకు నెట్లో ఉంటాయి, అవన్నీ ఉంటాయి. తర్వాత సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇక్కడ పెద్ద హాస్పిటల్ పెట్టండి, వాళ్ళకి సుప్రీంకోర్టు కంపెనీలు మూసేయమని చెప్పాలి. చెప్పకుండా ఇక్కడ మీరు హాస్పిటల్ పెట్టండి అంటే 25 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా హాస్పిటల్ పెట్టలే ఈ కంపెనీలు. దొంగలు వీళ్ళంతా. దేశంలో చోరతంత్రం ఉంది, జనతంత్రం లేదు. ఎవరైనా దేశంలో డెమోక్రసీ ఉందని చెప్తే ఆడు బద్మాషో బేకూఫ్ ఉంటాడు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. దేశంలో క్లెప్టోక్రసీ అంటే దొంగల రాజ్యం, రూల్ బై థీవ్స్ ఉన్నది. అందుకని అందరూ కుమ్మక్కైనరు. ఈటీపీలో ఉన్నది తీసుకొస్తే అన్నిటికంటే ఇక్కడ వీళ్ళకి వచ్చే సమస్య ఏమొస్తుందంటే చుట్టుపక్కల గ్రామాలకు ఈటీపీ పెడితే ఆ ఈటీపీ ఎక్కడైనా సరే, ఇక్కడ మందుల కంపెనీలు ఏం చేస్తున్నారంటే పటంచెరులో ఆ మొత్తం స్లడ్జ్ ఉంటుంది కదా కింద, అదంతా తీసి మడ్డి అంతా తీసుకొని పోయి నక్కవాగు, హల్దీవాగు అగలబడిస్తున్నారు. దానివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో దాని డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు, సూపర్ బగ్ వస్తుంది. అంటే ఉదాహరణకు ఏమవుతుంది, ఇక్కడికి ఎవరైనా చుట్టుపక్కల దొడ్డికిపోతాడు, బ్యాక్టీరియా వచ్చి మలేరియా వచ్చి ఉంటుంది. ఆ మలేరియా వచ్చిన వాని పెంట ఇక్కడికి వస్తుంది. దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, మలేరియా బ్యాక్టీరియా ఉంటుంది, లేదా డెంకాపలైటిస్ ఉండొచ్చు, డెంగ్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఇక్కడ ఈ నీళ్ళు మందు ఉంటుంది కదా, బ్యాక్టీరియా మలేరియాని చంపే మందు ఇక్కడికి వచ్చి పలచబడుతుంది. ఆ పెంటలో ఉండే బ్యాక్టీరియాని మందు చంపలేదు, కానీ ఈ మందును బ్యాక్టీరియా తింటుంది. తిన్నాక దానికి డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది, పనిచేయదు. ఆ డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినాక ఏమవుతుంది, జీన్ మ్యూటేషన్ అవుతుంది. ఏం కాదు, చుట్టుపక్కల ముందు ఇక్కడ వాళ్ళు నాశనం అవుతారు. జీన్ మ్యూటేషన్ అయితే ప్రపంచవ్యాప్తంగా మందు పనిచేయదు. మందు అంతా బోగస్ మందులు. ఇండియాలో పనిచేసే ఫార్మా దీంట్లో 90% ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇండియాలో 10%